ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తామని రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని చేస్తా. ముఖ్యమంత్రి గారు, సీఎం సార్ మమ్మల్ని ఏదాపమంటారు అని మమ్మల్ని అడిగిరు కాబట్టి చెప్తున్నా. వీలైతే విదేశీ ప్రయాణాలు ఆపండి. మీరు చీటికి మాటికి హెలికాప్టర్లు ఎక్కుతారు కదా, అందరూ హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతారు కదా, ఆ తిరుగుడు ఆపండి. అందాల పోటీలు ఆపండి. పిల్లర్కి పోస్టర్లు వేసారు కదా, ప్రతి పిల్లర్ హైదరాబాద్లో మెట్రో పిల్లర్స్ అన్నీ అందాల పోటీల పోస్టర్లే ఉన్నాయి మొత్తం. వాటికి అయ్యే ఖర్చు ఎంత? మరి ఆ ఖర్చులన్నీ తగ్గించుకోవచ్చు కదా. అవసరమా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నేను అంటున్నాను కాదు, మేము పబ్లిక్ మాట్లాడుతున్నామని కాదు, కానీ మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకొని మరి ఆ పోస్టర్లకు ఉన్న ఖర్చులు మొత్తం తీసేసి ప్రజల కోసం ఖర్చు పెట్టవచ్చు కదా. కోట్లు మిగులుతాయి కదా. మెట్రో పిల్లర్స్ మొత్తం అందంగా కనిపిస్తున్నాయి. మనుషులకు వాల్యూ లేదు కానీ స్తంభాలకు వాల్యూ ఉంది. అట్లుంది పరిస్థితి. చూడండి, అందాల పోటీలు, మిస్ వరల్డ్ పోటీలు అని చెప్పేసి ప్రతి పిల్లర్కి పోస్టర్లు పెట్టిచ్చేసారు. ఆ పోస్టర్ల సంగతి ఎవరు మాట్లాడరే? పైసలు లేవు అంటారు ఏమన్నా మాట్లాడితే. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ పైసలు?